రైల్వేస్ అని రాసుకోవడమా? రైల్వేస్ గురించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు సార్, మేము డిస్కషన్ చేస్తాం సార్, ఓ మాకు తెలుసు అన్ని విషయాలు రైల్వేలకు సంబంధించిన విషయాలని మీరు మాట్లాడతారు. ఆ రైల్వేలకు సంబంధించి ఏం మాట్లాడతారో చూద్దాం. చెప్పండి సార్. మరి రైల్వేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. వన్ ఈజ్ రైల్వేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం చెప్తామా రైల్వేస్ గురించి? నారాయణపేటలో రవాణా అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ట్రాన్స్పోర్ట్ అంటే 1932లోనే స్టార్ట్ అయింది సార్. 1932లోనే స్టార్ట్ అయింది. ట్రాన్స్పోర్ట్ అనేది 1932లోనే స్టార్ట్ అయిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. రవాణా అనేది 1932లోనే స్టార్ట్ అయింది. ఓకే, 1932లోను స్టార్టింగ్లో మన దగ్గర ఎన్ని బస్సులు ఉండేవి తెలుసా? ఇవన్నీ కూడా ఎలా నడిచేవి సార్ అంటే నిజాం స్టేట్ రైల్వే అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళ ఆధ్వర్యంలో బస్సులు నడిచేవి సార్. నిజాం స్టేట్ రైల్వే అండ్ ఆల్సో ఆర్టీడీ అంటే నిజాం స్టేట్ రైల్వే అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో యొక్క రవాణా అనేది ఉండేది, రవాణా నడిచేది. కాబట్టి రవాణా ఇలా ఉండేది సార్. ఎన్ఎస్ఆర్ అండ్ ఆర్టీడీ నిజాం స్టేట్ రైల్వే అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో రవాణా అనేది నడిచేది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. స్టార్టింగ్లో మన దగ్గర బస్సులు ఎన్ని ఉండేవి సార్ అంటే 27 బస్సులు ఉండేవి సార్. 27 బస్సులు ఉన్నాయి. తర్వాత ఎంప్లాయీస్ ఎంతమంది సార్ అంటే 166 మంది సార్. 166 మెంబర్స్. చూడండి ఎట్లుందో వ్యవహారం. ఓకేనా? 27 బస్సులు, తర్వాత 166 మంది కార్మికులు పనిచేసేవాళ్ళంట. ఇప్పుడు మన దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారో తెలుసామా? ఇప్పుడు మన దగ్గర ఎలా ఉంది సార్ అంటే తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండి, టీఎస్ఆర్టీసీ అంటాం కదా, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటున్నాం. టీఎస్ఆర్టీసీ అంటే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఈ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనేది ఎప్పుడు ఏర్పడింది సార్ అంటే 2015లో మే మాసంలో ఏర్పడిందండి. 2015లో ఏర్పడింది తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ప్రస్తుతం వచ్చేసి ఈ యొక్క జోన్లు వచ్చేసి ఎన్ని ఉన్నాయి సార్ అంటే 3 జోన్స్ ఉన్నాయి. బస్సు డిపోలు వచ్చేసి ఎన్ని ఉన్నాయి సార్ అంటే 97 డిపోలు ఉన్నాయి. జోన్స్ వచ్చేసి బస్సు జోన్స్ 3 ఉంటే మరి డిపోస్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 97 డిపోస్ ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. 97. ఎంప్లాయీస్ వచ్చేసి సుమారుగా 45,000 మంది పైబడి పనిచేస్తున్నారు సార్. 45,000 మెంబర్స్, 45,000 మంది పైబడి వర్క్ చేస్తున్నారు. ఇది మీరు ఒక కంటేసి ఉంచండి. ఓకేనా? ఎంప్లాయీస్ ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు? 45,000 మంది. 3 జోన్స్ ఉన్నాయి, 97 డిపోస్ ఉన్నాయి, 45,000 మంది పైబడి ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. మనకి ఈ పక్కకే మీకు బస్ భవన్ ఉంటుంది. ఎండి సజ్జనార్ సార్ ఉంటాడు ఇక్కడే సార్, మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీసీకి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్. పక్కకే మనకు బస్ భవన్ అంటారు, మీరు చూడండి కావాలంటే. మళ్ళీ తర్వాత ఈ పైకి పోయి 3rd ఫ్లోర్కి పోయి అటు చూస్తే మీకు కనిపిస్తుంది. ఓకేనా? ఎస్ సార్. రైల్వేలకు సంబంధించిన విషయాలు ఒకసారి డిస్కషన్ చేద్దామండి. రైల్వేలకు సంబంధించి ఏం డిస్కషన్ చేయాలి, ఎలా అంటే చూడండి. రైల్వేలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. వన్ ఈజ్ రైల్వేలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. రైల్వేలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరే రాసుకోండి సార్. ఇండియన్ రైల్వేస్ తెలంగాణ రాష్ట్రంలో రైల్వేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. రైల్వేస్ తెలంగాణ రాష్ట్రంలో రైల్వేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో రైల్వేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే బేసికల్గా చెప్పాలంటే మన దగ్గర ఫస్ట్ రైల్వే యొక్క జనరల్గా రైల్వేలకు సంబంధించి ఉంటాయి కదా మన ట్రాక్లు, రైల్వే ట్రాక్స్ నిర్మాణం ఎవరు చేపట్టారు రైల్వేలను అంటే ద గ్రేట్ పెనిన్సులర్ రైల్వేస్ అనే సంస్థ. ద గ్రేట్ పెనిన్సులర్ సంస్థ మొట్టమొదటిసారిగా ద గ్రేట్ పెనిన్సులర్ రైల్వేస్ అనే సంస్థ మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల నిర్మాణం చేపట్టింది. ద గ్రేట్ పెనిన్సులర్ రైల్వేస్
ద గ్రేట్ పెనిన్సులర్ రైల్వేస్ వాళ్ళు మొదటిసారిగా చేపట్టడం. ద గ్రేట్ పెనిన్సులర్ రైల్వేస్, ద గ్రేట్ పెనిన్సులర్ రైల్వేస్ వాళ్ళు మొదటిసారిగా దీన్ని చేపట్టడం జరిగింది. ద గ్రేట్ పెనిన్సులర్ రైల్వేస్. ఓకేనా. మరి మొదటిసారిగా రైలు ఏ ఏ పట్టణాల మధ్య నడిచిందో చూడండి. ద ఫస్ట్ ట్రైన్, మొదటి రైలు, ద ఫస్ట్ ట్రైన్ రాన్స్ బిట్వీన్, ద ఫస్ట్ ట్రైన్ రాన్స్ బిట్వీన్ అంటే ఏ ఏ నగరాల మధ్య, ఏ ఏ పట్టణాల మధ్య మొదటిసారిగా రైలు నడిచింది మన తెలంగాణలో. ద ఫస్ట్ ట్రైన్ రాన్స్ బిట్వీన్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు వాడి. సికింద్రాబాద్ టు వాడి, వాడి అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుందమ్మా. ఫ్రమ్ సికింద్రాబాద్ టు వాడి, ఫ్రమ్ సికింద్రాబాద్ టు వాడీల మధ్య ఫస్ట్ ట్రైన్, మొదటిసారిగా రైలు ఏ ఏ పట్టణాల మధ్య, ఏ ఏ ప్రాంతాల మధ్య నడిచిందంటే ఫ్రమ్ సికింద్రాబాద్ టు వాడి అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు సార్ ఇది అంటే 1874 అక్టోబర్ 9న, 1874 అక్టోబర్ 9న మొదటిసారిగా సికింద్రాబాద్ టు వాడీల మధ్య నడిచిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. సార్ ఎన్ని కిలోమీటర్లు అంటే 115 మైల్స్ అండి. 115 మైల్స్, 115 మైళ్ళు మరి యొక్క సికింద్రాబాద్ వాడీల మధ్య నడిచింది. 1874 అక్టోబర్ 9న, 1874 అక్టోబర్ 9న 115 మైల్స్ సికింద్రాబాద్ టు వాడి అనేది కర్ణాటక. ఓకేనా. ఇది ఇలా విషయాలు ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మన దగ్గర అప్పుడు వాటిని ఏమని పిలిచేవాళ్ళంటే బేసికల్గా వాటిని రైల్వేలను వచ్చేసి మొదట వచ్చేసి యొక్క నిజాం వాళ్ళు నడిపేవాళ్ళు, నిజాం స్టేట్ రైల్వే వాళ్ళు నడిపేవాళ్ళు, నిజాం స్టేట్ రైల్వేస్ వాళ్ళు నడిపేవాళ్ళు అనమాట. నిజాం స్టేట్ రైల్వేస్. ఈ నిజాం స్టేట్ రైల్వేస్ని ఏం చేశారంటే నేషనలైజేషన్ చేశారు, అంటే జాతీయం చేయడం జరిగింది. నేషనలైజేషన్, జాతీయం చేశారండి. నేషనలైజేషన్ అంటే ఈ యొక్క నిజాం స్టేట్ రైల్వే నేషనలైజేషన్ చేశారు. ఎప్పుడు చేశారు? 1950లో నేషనలైజేషన్ చేశారు, జాతీయం చేశారు, గవర్నమెంట్లే కలిపేశారు. కలిపి సెంట్రల్ రైల్వేగా చేయడం జరిగింది. సెంట్రల్ రైల్వే అని పిలిచేవారు. సెంట్రల్ రైల్వేగా పేరు పెట్టారు. నిజాం స్టేట్ రైల్వేని సెంట్రల్ రైల్వే చేశారు. నిజాం స్టేట్ రైల్వేని ఏం చేశారమ్మా? సెంట్రల్ రైల్వేగా చేశారు. తర్వాత ఈ యొక్క సెంట్రల్ రైల్వేని ఏం చేశారంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడండి? సికింద్రాబాద్ దీని హెడ్ క్వార్టర్స్. సికింద్రాబాద్ దీని హెడ్ క్వార్టర్స్గా సెంట్రల్ రైల్వేగా చేశారు 1950లో నేషనల్ స్టేట్ రైల్వేని. తర్వాత ఏం చేశారంటే ఈ యొక్క సెంట్రల్ రైల్వేని 1966 అక్టోబర్ 2న, అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి రోజు, 1966 అక్టోబర్ 2న ఈ సెంట్రల్ రైల్వేని కాస్త ఏం చేశారంటే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్గా చేయడం జరిగింది. SCRగా చేశారు. SCR అంటే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్గా చేయడం జరిగింది. సెంట్రల్ రైల్వేగా ఉండేదాన్ని 1966 అక్టోబర్ 2న సౌత్ సెంట్రల్ రైల్వే జోన్గా చేయడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ 1966 అక్టోబర్ 2న సౌత్ సెంట్రల్ రైల్వే జోన్గా చేయడం జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. సౌత్ సెంట్రల్ రైల్వే. మరి ఎన్నవ రైల్వే జోన్గా చేశారు దీన్ని? 9th రైల్వే జోన్గా చేయడం జరిగింది. 9th రైల్వే జోన్, 9వ రైల్వే మండలం అండి. 9th రైల్వే జోన్, 9వ రైల్వే మండలంగా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. 9th రైల్వే జోన్, 9వ రైల్వే మండలంగా చేశారు. 9th రైల్వే జోన్గా, 9th రైల్వే జోన్గా చేశారు. 9వ రైల్వే మండలంగా చేయడం, 9th రైల్వే జోన్గా చేశారు. ఓకేనా. అది అలా విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అక్కడ మీరు ఒక రాసుకోండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు సంబంధించిన విషయాలు 2 మాటలు రాసుకోండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దీని నిర్మాణం ఎప్పుడు జరిగిందంటే 1874 అని రాసుకోండి. 1874లో దీని నిర్మాణం ఎప్పుడు జరిగిందండి?
1874లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి దేశంలోనే ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ రైల్వే స్టేషన్గా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ద ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ రైల్వే స్టేషన్ మన దగ్గర అండి, మన దగ్గర దేశంలో కాదు, సారీ, ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ రైల్వే స్టేషన్ తెలంగాణలో. ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ రైల్వే స్టేషన్ ఇన్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ రైల్వే స్టేషన్ ఏదంటే ఎస్ఎస్సిఆర్ సికింద్రాబాద్. ఓకేనా, ఇది మీరు ఒకటి ఇక్కడ నోట్ రాసుకోండి, ఒక గమనిక అని రాయండి ప్లీజ్. గమనిక అని రాసుకోండి. గమనిక అని రాసి ఏం రాస్తారంటే వన్ ఈజ్ గమనిక. ఆ గమనికలో మీరు రాయాల్సిన పాయింట్ ఏంటంటే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క నినాదం ఏంటి సార్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఎస్సిఆర్ ఉంది కదా, యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క నినాదం స్లోగన్ ఏంటి సార్? స్లోగన్ ఏంటి అంటే సర్వ్ కమిట్మెంట్ ప్రోగ్రెస్ విత్ ప్రైడ్ అని రాసుకోండి. ప్రోగ్రెస్ విత్ ప్రైడ్. కాబట్టి సర్వ్ కమిట్మెంట్ ప్రోగ్రెస్ విత్ ప్రైడ్ అనే నినాదం అనమాట. సౌత్ సెంట్రల్ రైల్వే నినాదం వచ్చేసి ఏంటి అంటే వాట్ ఈస్ ద సర్వ్ కమిట్మెంట్ ప్రోగ్రెస్ విత్ ప్రైడ్ అనేది నినాదం. ఓకేనా, సర్వ్ కమిట్మెంట్ ప్రోగ్రెస్ విత్ ప్రైడ్ అనేది సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క నినాదం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే నాంపల్లి రైల్వే స్టేషన్ అని రాసుకోండి. నాంపల్లి రైల్వే స్టేషన్కి సంబంధించిన విషయాలు చూడండి సార్. నాంపల్లి అంటే ఏంటి సార్ అంటే నామ్ అండ్ పల్లి అనేవి ఉర్దూ వర్డ్స్ అని రాసుకోండి. ఉర్దూ పదాలు ఇవి, ఉర్దూ వర్డ్స్ అండి. నామ్ అండ్ పల్లి అనేవి ఇవి రెండే వచ్చేసి ఎలాంటివి సార్ అంటే ఉర్దూ టర్మ్స్, ఉర్దూ భాషా పదాలు ఇవి, ఉర్దూ పదాలండి. ఉర్దూ వర్డ్స్ వచ్చేసి ఏమున్నాయండి? నామ్ అండ్ పల్లి వచ్చేసి ఏంటంటే ఉర్దూ టర్మ్స్, ఉర్దూ పదాలు. నామ్ అండ్ పల్లి ఉర్దూ పదాలు. నామ్ అంటే ఏంటి అంటే చిత్తడి, మార్సి, వెట్లాండ్స్, చిత్తడి నేలలు. నామ్ అంటే ఏంటి సార్ అంటే నామ్ అంటే వెట్లాండ్స్, చిత్తడి నేల, చిత్తడి ప్రదేశం అని అర్థం సార్. నామ్ అంటే ఏంటండి? చిత్తడి ప్రదేశం. నామ్ అంటే చిత్తడి ప్రదేశం అంటున్నాం, వెట్లాండ్స్. నెక్స్ట్ వన్ పల్లి అంటే ఇది తీసేయండి, చిత్తడి అంతే, చిత్తడి నేల. పల్లి అంటే ప్రదేశం, ఏరియా అన్నమాట. పల్లి అంటే ప్రదేశం ఆర్ ఏరియా అని అర్థం. నాంపల్లి అంటున్నాం. ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1907లో ఏర్పాటు చేశారండి, 1907లో. ఓకేనా, ఎస్. ఇప్పుడు మీరు ఇంకోటి ఏం రాస్తారంటే కాచిగూడ రైల్వే స్టేషన్ అని రాయండి సార్. కాచిగూడ రైల్వే స్టేషన్ అంటున్నాం. కాచిగూడ రైల్వే స్టేషన్. ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఇది 1916లో ఏర్పాటు చేశారండి. 1916 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది బేసికల్గా ఎలా ఉంటుంది సార్ అంటే జనరల్లీ ఇట్ హ్యాస్ మీనార్స్ అనమాట, ఎత్తైన గోపురాల్లాగా ఉంటుంది. కాబట్టి ఇది గోతిక్ స్టైల్లో ఉంటుంది. ఇట్ లుక్స్ లైక్ ఏ నిర్మాణం స్ట్రక్చర్ వచ్చేసి గోతిక్ స్టైల్లో ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గోతిక్ నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. గోతిక్ స్టైల్లో ఉంటుందండి. ఇది కాచిగూడ అనేది గోతిక్ స్టైల్లో ఉంటుంది. ఇది ఇలా విషయాలు. తర్వాత ప్రభుత్వం ఏం చేసింది సార్ అంటే ఎంఎంటీఎస్ అనే వాటిని ఏర్పాటు చేసింది సార్. ఎంఎంటీఎస్ విన్నారా పేరు ఎప్పుడైనా? ఎంఎంటీఎస్ సరే, ఎంఎంటీఎస్ అంటే మల్టీ మోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని రాసుకోవాలి సార్. ఎంఎంటీఎస్ అంటే ఏంటిమా? మల్టీ మోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటారు. ఎంఎంటీఎస్ అంటే మల్టీ మోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఎంఎంటీఎస్ మల్టీ మోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటున్నాం. ఎంఎంటీఎస్. ఇక ఎంఎంటీఎస్ వచ్చేసి ఎలా అంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏర్పాటు చేయబడింది. పీపీపీ అండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోని ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎంఎంటీఎస్. ఈ ఎంఎంటీఎస్ వచ్చేసి ఎప్పుడు లాంచ్ చేశారంటే ఇన్ 2003 అండి, 2003 ఆగస్టు 9న ఈ యొక్క ఎంఎంటీఎస్ మల్టీ మోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. ఎంఎంటీఎస్ సర్వీసెస్ అంటాం. ఎంఎంటీఎస్ సర్వీసెస్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఫ్రమ్ పలక్నుమా టు మియాపూర్.
లింగంపల్లి అని రాసుకోవచ్చు. ఫ్రమ్ ఫలక్నుమా టు లింగంపల్లి ఎంఎంటీఎస్ సర్వీసెస్. ఇప్పుడు మనకు హైదరాబాద్ మెట్రో రైలు గురించి డిస్కషన్ చేయాలి మనం. ఓకేనా? హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అంటున్నాం, HMRL అంటాం. HMRL అంటే ఏంటంటే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అని. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అంటున్నాం. HMRL అంటుంటే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అంటాం. HMRL అంటే ఏంటంటే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్. HMRL అంటే ఏంటి సార్ అంటే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అంటున్నాం. కాబట్టి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అంటున్నాం. HMRL అంటున్నాం, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్. దీని బేసికల్గా శంకుస్థాపన ఎప్పుడు జరిగిందంటే 2012లో జరిగిందండి. 2012లో ఫౌండేషన్ వేశారు. శంకుస్థాపన జరిగింది ఎప్పుడండి? 2012 ఫౌండేషన్. తర్వాత ఇనాగురేషన్ అంటున్నాం. ఇనాగురేషన్ అంటే దీనికి ప్రారంభోత్సవం అండి. ఇనాగురేషన్ 2012లో ఫౌండేషన్ వేస్తారు. ఇనాగురేషన్ వచ్చేసి ఎప్పుడంటే 2017లో అండి, 2017లో. ఎక్కడ చేశారు ప్రారంభోత్సవం అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండి. నరేంద్ర మోడీ స్టార్ట్ చేశారు. ఎక్కడంటే మియాపూర్లో ప్రారంభించడం జరిగింది. మియాపూర్ అండి. బేసికల్గా చెప్పాలంటే ఇది కూడా PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే ఏర్పాటు చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఎల్ఎన్టీ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే ఎల్ఎన్టీతో పాటు స్టేట్ గవర్నమెంట్. అంటే మీరు అనేది ఏంటంటే నరేంద్ర మోడీ ఎందుకు వచ్చినాడు అంటారు. నరేంద్ర మోడీ దేశాధినేత, ఆయన రాకపోవడం ఏంది? ఖచ్చితంగా రావాల్సిందే ఆయన. ఎస్, ఓకే. మియాపూర్ వరకు అండి. మియాపూర్లో స్టార్ట్ చేసిన నరేంద్ర మోడీ 2017లో. HMRL అంటే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అంటున్నాం. ఈ యొక్క హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా ఇవండి. ఇవి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలైతే, మరి మన దగ్గర వచ్చేసి మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదటి వచ్చేసి NVS రెడ్డి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మొదటి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి. NVS రెడ్డి. ఎస్. చైర్మన్ అంటే చైర్మన్ అని రాయకండి, MD అని రాయండి. మేనేజింగ్ డైరెక్టర్. చైర్మన్ ఎవరు ఉంటారంటే దీనికి చైర్మన్ వచ్చి చీఫ్ సెక్రటరీ ఉంటాడు. ఎవరు చీఫ్ సెక్రటరీ అయితే వాళ్ళు మారుతుంటారుగా వీళ్ళు ఊకే. కాబట్టి చీఫ్ సెక్రటరీ వచ్చి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ కూడా ఎవరు ఉన్నారంటే NVS రెడ్డి. NVS రెడ్డి అండి. ఓకే. మరి మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారో ఒకసారి చూడండి సార్. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే శ్రీధరన్ అండి. శ్రీధరన్ను మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈయన ఢిల్లీలో మెట్రోకి ఎవరు ఆద్యుడు, ఎవరు ఫౌండర్ అంటే ఈ యొక్క శ్రీధరన్. అందువల్ల ఈయన ఏమంటారంటే మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీధరన్. ఈయన బేసికల్గా చెప్పాలంటే కేరళలో పలక్కాడుకు చెందినవాడు, కానీ ఢిల్లీలో మెట్రో రైలు ఏర్పాటు చేయడానికి ఈయనే అనమాట మెయిన్. హైదరాబాద్ మెట్రో HMRLలో ఏముంటుంది సార్ అంటే మై మెట్రో, మై సిటీ, మై మెట్రో, మై ప్రైడ్ అని ఉంటుంది. చూడండి, మీరు ఏం అబ్జర్వ్ చేయరు. ఎక్కుతారు, జమ్మంగా కూర్చుంటారు. ఆయన ఇటాచీ వేసుకొని వస్తాడు, మంచిగా యాపిల్ ఫోన్ ఆడుతాడు, కానీ ఏం అబ్జర్వ్ చేయడు. చూడండి, మై సిటీ, మై మెట్రో, మై ప్రైడ్ అనేది స్లోగన్. మీరు అబ్జర్వ్ చేయాలి ఇలాంటివన్నీ కూడా. మై సిటీ, మై మెట్రో, ఎస్, మై సిటీ, మై మెట్రో, మై ప్రైడ్. ఎస్, మై సిటీ, మై మెట్రో, మై ప్రైడ్ అనేది మన HMRL యొక్క నినాదం సార్, మన మెట్రో ప్రాజెక్టుకి సంబంధించి. ఓకేనా? ఎస్ సార్. 2007లో స్టార్ట్ చేశారు కదా. 2017లో ఇక్కడ చూడండి, 2017లో స్టార్ట్ చేసినప్పుడు మొదటి లోకో పైలట్ మహిళ వచ్చేసి ఎవరు సార్ అంటే ఫస్ట్ లోకో పైలట్ ఒక మహిళ నడిపింది మొదటిసారిగా సార్. కాబట్టి లోకో పైలట్గా ఎవరు సార్ అంటే సుప్రియా సనం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సుప్రియా సనం. కో లోకో పైలట్ అంటే ఆమెకు సపోర్ట్గా సార్. కో లోకో పైలట్ ఎవరు అనేది మీరు చూడండి. కో లోకో పైలట్ ఎవరు సార్ అంటే కో లోకో పైలట్ రాజేంద్రాచారి అని రాసుకోవాలి. రాజేంద్ర సార్. మన దగ్గర లైన్ ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రమ్ LB నగర్ టు
మియాపూర్. ఫ్రమ్ నాగోల్ టు రాయదుర్గం. ఫ్రమ్ ఎంజీబీఎస్ టు జేబీఎస్ పరేడ్ గ్రౌండ్స్. ఇది లైన్ అండి. కాబట్టి ఇలాంటివి కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రమ్ ఎల్బీ నగర్ టు మియాపూర్, ఫ్రమ్ నాగోల్ టు రాయదుర్గ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రమ్ ఎంజీబీఎస్ టు జేబీఎస్ పరేడ్ గ్రౌండ్స్. ఇది మన లైన్ అనమాట. ఇప్పుడేంటి సార్ అంటే ఎయిర్వేస్ అని రాసుకోవాలి. ఎయిర్వేస్ అంటే మన దగ్గర మామూలుగా జనరల్గా చెప్పేదానికి ఏం లేవు సార్. ఫస్ట్ ఎక్కడి నుంచి ఏంటి ఇవన్నీ ఏం లేవు. మ్యాటర్ ఒకటే మ్యాటర్ మన దగ్గర. ఏంటి సార్ అది అంటారు. ఎయిర్వేస్ అన్నప్పుడు సార్ మన దగ్గర ఎయిర్పోర్ట్లు ఏమేమి ఉన్నాయి అనేది మీకు తెలియాలి. ఏమున్నాయో ఎయిర్పోర్టు నాకన్నా మీకే బాగా తెలుసు. ఎస్, ఒకటి ఫస్ట్ వన్ చూడండి సార్. మన దగ్గర ఎయిర్పోర్ట్స్ వచ్చేసి ఎలా ఉన్నాయి అనేది ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నాం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నాం. ఎయిర్పోర్ట్ సార్ ఏంటి సార్ ఇది? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నాం. ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు బేసికల్గా చెప్పాలంటే దీనికి 2008లోనే శంకుస్థాపన జరిగింది సార్. 2008 2008లోనే దీనికి శంకుస్థాపన జరిగింది. 2008లోనే. ఎక్కడ సార్ లొకేషన్? ఎక్కడ? శంషాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండి. శంషాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్లో. ఓకే, ఇది వచ్చేసి ఎలా సార్ అంటే షేర్ హోల్డర్స్. ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ రైల్వే ఎయిర్పోర్ట్ అండి. ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నాం. మొట్టమొదటి ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఏంటి? ఇక ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. షేర్ హోల్డర్స్ అంటే ఎవరి ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు? షేర్ హోల్డర్స్ చూడండి. ఒకటి జీవీఆర్ కాదు, జిఎంఆర్. నెక్స్ట్ వన్ స్టేట్ గవర్నమెంట్, జిఎంఆర్ ఒకటి, స్టేట్ గవర్నమెంట్ ఒకటి. ఏఏఐ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏఏఐ. నెక్స్ట్ వన్ మలేషియా హోల్డింగ్ బెర్షాద్ కంపెనీ. కాబట్టి ఏమేమి కంపెనీలు సార్ అంటే వన్ ఈజ్ ఈ కంపెనీలన్నీ కూడా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో పాలు పంచుకున్నాయి సార్. పాలు పంచుకోవడం అంటే మిల్క్ కాదు, పార్టిసిపేట్ చేశాయి. ఓకేనా? ఎస్. ఒకటి ఫస్ట్ వన్ జిఎంఆర్ అన్నాం. నెంబర్ 2 ఈజ్ స్టేట్ గవర్నమెంట్ అంటున్నాం, ఏఏఐ అంటున్నాం, ఎంహెచ్బిసి అన్నాం. ఇక జిఎంఆర్ అంటే ఏంటి సార్ అంటే గ్రంథి మల్లికార్జునరావు అని అర్థం సార్. గ్రంథి మల్లికార్జునరావు. వీళ్ళ పర్సంటేజ్ ఎంత సార్ అంటే 63% అండి. 63%. 63%. స్టేట్ గవర్నమెంట్ పర్సంటేజ్ ఎంత సార్ అంటే 13% అండి, 13%. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్సంటేజ్ ఎంత అంటే 13%, 13%. ఎంహెచ్బిసి అంటే ఏంటంటే మలేషియా హోల్డింగ్ బెర్హాద్ కంపెనీ అంటారు. మలేషియా. ఎంహెచ్బిసి అంటే మలేషియా హోల్డింగ్ బెర్హాద్ కంపెనీ. మలేషియా హోల్డింగ్ బెర్హాద్ కంపెనీ అంటారు. కాబట్టి మలేషియా హోల్డింగ్ బెర్హాద్ కంపెనీ వీళ్ళ యొక్క షేర్ ఎంతనో చూడండి, 11%. 11%. జిఎంఆర్ 63%. నెక్స్ట్ వన్ స్టేట్ గవర్నమెంట్ 13%. ఏఐ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 13%. మలేషియా హోల్డింగ్ బెర్షాద్ కంపెనీ 11%. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దేనికి సంబంధించిన అంశం ఇది? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ఇలా విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇక్కడ 2 టెర్మినల్స్ ఉంటాయండి, డొమెస్టిక్ టెర్మినల్ అండ్ ఇంటర్నేషనల్ టెర్మినల్ 2 ఉన్నాయి. ఇంకా మనకు ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే బేగంపేట్లో కూడా ఉంది సార్. బేగంపేట్లో కూడా ఉంది. ఇది బేసికల్గా చెప్పాలంటే డొమెస్టిక్ టెర్మినల్. ప్రజెంట్ ఇది డొమెస్టిక్ టెర్మినల్ అండి. ఇది డొమెస్టిక్ టెర్మినల్ బేగంపేట్. నెక్స్ట్ వన్ ఇంకా ఎక్కడంటే నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ డిస్ట్రిక్ట్ జర్ఖాన్పల్లి. నిజామాబాద్ జిల్లాలోని జర్ఖాన్పల్లి వద్ద కూడా ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారు.
తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలోను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం వద్ద కూడా అండి, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం వద్ద, నిజామాబాద్ జిల్లాలోని జర్ఖాన్పల్లి, బేగంపేటలోను, తర్వాత ఇంకొకటి ఏంటి సార్ అంటే రామగుండం, రామగుండంలోను, తర్వాత ఇంకొకటి ఏంటి సార్ అంటే మామ్నూరు, మామ్నూరు, ఇది వచ్చేసి వరంగల్ అండి, వరంగల్లోని మామ్నూరు వద్ద కూడా. ఇది గతంలో చెప్పాలంటే ఇది నిజాం పాలన కాలంలో ఉండేదండి, ఇది నిజాముల టైంలోనే ఉండేది. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ నిజాం రూలర్స్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఆర్ ఏరోడ్రమ్ ఎంటైర్ ద కంట్రీ. దేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్గా ఉండేదండి ఇది ఆ టైంలో. అట్ ద టైమ్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్, అట్ ద టైమ్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్, అట్ ద టైమ్ అంటే నిజాం టైంలో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్. ఈ మామ్నూర్ అనేది వరంగల్. ఏం చేశారు సార్ అప్పుడు పెద్దది. తర్వాత జనాలు ఏం చేశారంటే చుట్టూ రెసిడెన్షియల్ హౌసెస్ పడి చిన్నగా ఒక్కొక్కరు చిన్నగా సాగుతూ ఎయిర్పోర్ట్ చిన్న చేశారు. లేకపోతే ఒకప్పుడు చాలా పెద్దది ఇది. అట్ ద టైమ్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఎయిర్డోర్మ్ ఆర్ ఎయిర్పోర్ట్ ఎంటైర్ ద కంట్రీ. దేశంలోనే అతిపెద్దదిగా ఉండే. దాన్ని ఏమి ఆక్యుపై చేస్తూ అందరు ఇల్లు కట్టుకున్నారు. విమానాలు దిగుతలేవు, ఇల్లు కట్టుకునేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది, రికవరీ చేయాలి, మొత్తం ఆ ల్యాండ్ అంతా రికవరీ చేసి పెద్దగా చేయాలని మామ్నూరు ఎయిర్పోర్ట్కి. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి వరంగల్లో. టెక్స్టైల్ మనని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ని ఏర్పాటు చేశారు ఇలాంటి. అందువల్లే అక్కడ మామ్నూరులో ఉండాలి కంపల్సరీ అనేది గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నది. కాబట్టి ఇవి మన దగ్గర ఎక్కడున్నాయి సార్ ఇవన్నీ కూడా ఏమొచ్చు. సరే నేను మాట్లాడతా, ఓకేనా. ఇది ఇండియన్ జాగ్రఫీ తెలంగాణకు సంబంధించి విషయాలన్నీ చెప్పేశా.